హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఐఐఎం లక్నో క్యాంపస్ నుంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ జాబ్ కనుక మీకు వచ్చినట్లయితే మీకు స్టార్టింగ్ 55,000 శాలరీ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ లేదు. మీరు ఈ జాబ్కి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగానే అప్లై చేయవచ్చు. ₹1 కూడా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయని అవసరం లేదు. జాబ్ ఆపర్చునిటీని ఎవరు మిస్ అవ్వద్దు. తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఎంత ఏజ్ గ్రూప్ ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, ఈ విధంగా ప్రతి డీటెయిల్ మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలానే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండి. మనకి బీటెక్ చదివే వాళ్ళకి ఐఐటీస్, ఎన్ఐటీస్ ఏ విధంగా అయితే ఉంటాయో, బిజినెస్ కోర్సెస్ చదివే వాళ్ళకి ఐఐఎంస్ అనేవి ఆ విధంగా ఉంటాయి. ఈ జాబ్ గురించి డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఇవి ప్యూర్లీ కాంట్రాక్ట్ జాబ్స్ అండి. మీరు స్టార్టింగ్ 1 year వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ బై ఇయర్ ఫర్దర్గా 3 years అనేవి ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. మీరు ఈ జాబ్లో 4 years పాటు వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. మెయిన్లీ 2 క్యాంపస్ల నుండి జాబ్స్ అయితే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఐఐఎం లక్నో అండ్ నోయిడా క్యాంపస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్కి మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. నేను ఈ వీడియోలో ఫ్రెషర్స్గా ఏ జాబ్స్కి అప్లై చేయవచ్చు, అలానే మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్తో ఏ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మోర్ దాన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్స్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం లేదు. మీకు మోర్ దాన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చెక్ చేయవచ్చు ప్రతి డీటెయిల్ అనేది. ఫ్రెషర్స్గా ఏ జాబ్స్కి అప్లై చేయవచ్చు, అలానే మినిమం ఎక్స్పీరియన్స్తో జాబ్స్కి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఐఐఎం లక్నో క్యాంపస్ నుంచి జూనియర్ మేనేజర్ వెబ్సైట్ ఫ్రంట్ అండ్ డెవలపర్కి సంబంధించి జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీని పోస్ట్ కోడ్ వచ్చేసి LC09గా ఉంది. ఈ పోస్ట్ కోడ్ అనేది మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు యూజ్ అవుతుందండి. మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. LC09గా ఉంది. ఈ జాబ్కి శాలరీ వచ్చేసి స్టార్టింగే మీకు 60,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ అనేది లభిస్తుంది. అలానే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా 7,080 రూపీస్ అనేవి మీకు ఇవ్వబడుతుంది. ఇలా టోటల్గా 67,080 రూపీస్ అనేది మీరు స్టార్టింగే శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయాలంటే మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 40 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్స్ నుంచి బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంసీఏ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు మినిమం 60% మార్క్స్తో మీరు డిగ్రీ కనుక పొంది ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఫ్రంట్ అండ్ డెవలపర్ ఫీల్డ్ నుండి అడుగుతున్నారు. స్కిల్స్కి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రిక్వైర్మెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీ జాబ్కి సంబంధించిన స్కిల్ సెట్ అనేది మీరు క్లియర్గా చెక్ చేసి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అలానే జూనియర్ మేనేజర్ వెబ్ అప్లికేషన్ బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీనికి కూడా సేమ్ శాలరీ అండి, 60,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ, అలానే 7,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మీకు ఇవ్వబడుతుంది. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్స్ నుంచి బీటెక్, ఎంటెక్ లేదా ఎంసీఏ అనేది 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఈ వెబ్ అప్లికేషన్ బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్కి అప్లై చేయవచ్చు. మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఈ ఫీల్డ్లో మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేయవచ్చండి. ప్రతి జాబ్కి కూడా స్కిల్ సెట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అలానే అప్లికేషన్ సిస్టమ్ ఇంటిగ్రేటర్కి సంబంధించి జూనియర్ మేనేజర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీనికి కూడా సేమ్ శాలరీ ఆఫర్ చేస్తున్నారు, సేమ్ ఏజ్ లిమిట్ అండి.
మినిమం 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తోనే బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి జూనియర్ మేనేజర్ పోస్ట్ ఒకటి, అలానే సిస్టమ్ ఎండ్ పాయింట్ ఇంజనీర్, సర్వర్, డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్కి సంబంధించి కూడా జూనియర్ మేనేజర్ పోస్ట్ అనేది ఒకటి ఖాళీగా ఉంది. అలానే మీకు కార్పొరేట్ రిలేషన్స్కి సంబంధించి కూడా ఒక పోస్ట్, ఫినాన్స్ మేనేజర్కి సంబంధించి ఒకటి, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి పోస్ట్కి అయితే మీకు 3 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఫినాన్స్కి సంబంధించి మేనేజర్ పోస్ట్కి మీరు చార్టెడ్ అకౌంటెంట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమం 60% మార్క్స్. అలానే మీకు 3 ఇయర్స్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఫ్రెషర్స్గా ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చో చెక్ చేద్దాము. ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్స్కి వేరియస్ డిపార్ట్మెంట్స్లో మనకి ఫ్రెషర్స్గా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసి ఫ్రెషర్ జాబ్ కాబట్టి మీకు స్టార్టింగ్ 50,000 రూపీస్ శాలరీ అనేది ఇవ్వబడుతుంది. అలానే 5,840 రూపీస్ అనేది హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వబడుతుంది. టోటల్గా 55,840 రూపీస్ అనేది మీరు స్టార్టింగ్ శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెషర్స్ జాబ్స్కి మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్స్కి ఫ్రెషర్గానే మీరు అప్లై చేయవచ్చండి. ప్రతి జాబ్కి కూడా మీరు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు విత్ మినిమం 60% మార్క్స్తో ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. మీరు ఏ ఫీల్డ్లో అయితే డిగ్రీ అనేది పొంది ఉండాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి జాబ్కి పక్కనే మీరు క్లియర్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. కార్పొరేట్ రిలేషన్స్కి సంబంధించి, అలానే డీన్ ఫ్యాకల్టీ ఆఫీస్కి సంబంధించి, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనకి ఫ్రెషర్స్గా జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి జాబ్కి కూడా మీరు గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్తో కంప్లీట్ చేసి మీరు జాబ్స్కి ఫ్రెషర్గానే అప్లై చేయవచ్చు. ఎటువంటి స్కిల్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ లాంటివి ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే కంపల్సరీ కాదండి. మీకు ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబడుతుంది అని మెన్షన్ చేస్తున్నారు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో జాబ్స్ కాబట్టి తప్పకుండా మీకు జాబ్ అలవెన్స్లో జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫ్రెషర్స్కి అయితే స్టార్టింగే 60,000 వరకు శాలరీ గెయిన్ చేయవచ్చు. అలానే 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జాబ్స్కి అయితే 70,000 వరకు శాలరీ అనేది మీకు ఇవ్వబడుతుంది. అలానే అడ్మిషన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్ అనేది అవైలబుల్గా ఉంది. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి. గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్తో ఏ ఫీల్డ్లో కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేయవచ్చు. డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఏజ్ లిమిట్, సేమ్ శాలరీ అండి. అలానే ఎస్టేట్ మేనేజ్మెంట్, శానిటేషన్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఏ ఫీల్డ్లో అయినా గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్తో కంప్లీట్ చేసిన వాళ్ళు, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. మీకు గ్రాడ్యుయేషన్లో ఫీల్డ్ అనేది కూడా మెన్షన్ చేయలేదు. ప్రతి ఫీల్డ్ వాళ్ళు అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనకి 0 అప్లికేషన్ ఫీజు కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే సెంటర్ ఫర్ ఫుడ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఒక జాబ్ అనేది అవైలబుల్గా ఉంది. అలానే డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీస్కి సంబంధించి, కమ్యూనికేషన్స్, మీడియా రిలేషన్స్కి సంబంధించి కూడా ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే మీరు అప్లై చేయవచ్చండి. ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఉంటుంది. ఫ్రెషర్స్ జాబ్స్కి మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. అలానే ఐఐఎం నోయిడా క్యాంపస్కి సంబంధించి ఫ్రెషర్గా అప్లై చేసుకునే జాబ్ వచ్చేసి ఒక్క జాబ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్ అండి. దీనికి అప్లై చేయాలి అంటే గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్తో కంప్లీట్ చేసి హెచ్ఆర్ ఫీల్డ్కి సంబంధించి మినిమం 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఐఐఎం నోయిడా క్యాంపస్కి సంబంధించి హెచ్ఆర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేయవచ్చు. దీనికి సేమ్ శాలరీ, సేమ్ ఏజ్ గ్రూప్ అండి. కాకపోతే 1 to 2 ఇయర్స్ అనేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై చేయవచ్చు.
కేవలం ఒకే ఒక జాబ్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అనేది లేదు. ఒకసారి మీరు అప్లికేషన్ అనేది ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడం కుదరదు. మీరు గూగుల్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు మీరు క్లియర్గా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్ చేసినా సరే దాన్ని మాడిఫై చేసుకునే అవకాశం అనేది లేదు. అలానే మీరు సెలెక్ట్ అయిన తర్వాత 1 year పాటు మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. అలానే తర్వాత ఫర్దర్గా 3 years అనేది ఇయర్ బై ఇయర్ మీకు కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ వర్కింగ్ అవర్స్ కూడా మెన్షన్ చేశారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మీరు ఆఫీస్లోనే వర్క్ చేస్తే సరిపోతుంది. సండే అనేది మీకు హాలిడే అనేది కూడా ఉంటుంది. ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మీకు జాబ్ అలవెన్స్లు జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. తప్పకుండా అప్లై చేయండి. 0 అప్లికేషన్ ఫీజు కాబట్టి. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డేట్స్ ప్రతి డీటెయిల్స్ కూడా మీకు మెయిల్ అనేది చేయడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ అనేది చేసిన తర్వాత మీరు మీ మెయిల్ ఐడిని అప్లికేషన్ క్లోజింగ్ డేట్ తర్వాత మీరు ప్రతిరోజు మీ మెయిల్ ఐడిని రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి January 19th 2026 వరకు అయితే టైం అనేది ఉందండి. మీరు January 19th 2026 నాటికి మీ ఏజ్ గ్రూప్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎక్వైర్ చేసి ఉండాలి. వాళ్ళు అడిగిన ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. అప్పుడు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. SC ST PWBD క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా 90% ఆన్లైన్లోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్ అనేది ఈజీగా కొట్టచ్చు. తక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుందండి. జాబ్ గురించి ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా లేదు. తప్పకుండా అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ లేదు. మీరు 0 అప్లికేషన్ ఫీజుతో ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. ఈ గూగుల్ ఫామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు ఫామ్ ఫిల్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళకి. January 19th 2026 ఈవినింగ్ 5 PM లోపల మీరు ఈ ఫామ్ అనేది ఫిల్ చేసినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టు అవుతుంది. January 19th తర్వాత మీరు రెగ్యులర్గా మెయిల్ చెక్ చేసుకున్నట్లయితే మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు మెయిల్ అనేది వస్తుంది ఇంటర్వ్యూకి రమ్మని. మీరు ఇంటర్వ్యూ కూడా బాగా పెర్ఫామ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లయితే మీకు రిటర్న్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది వస్తుంది. 0 అప్లికేషన్ ఫీజు కాబట్టి తప్పకుండా డిగ్రీ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అలానే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.